కూటమి ప్రభుత్వం ఇచ్చే 4000 రూపాయల పింఛన్ జీవిత చరమాంకంలో ఏ ఆసరా లేని పన్నిటాకులకు కొండంత అండగా నిలుస్తోంది. వయస్సు పెరిగే కొద్దీ వేలిముద్రలు పడక ఐరిస్ విధానానికి కళ్ళు సహకరించకపోవడంతో వారికి అందాల్సిన పింఛన్ నిలిచిపోతోంది. కదలాలలేడి స్థితిలోనూ ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారు. పింఛన్ కోసం పోతేను ఇవ్వట్లేదండి. ఏళ్ళు కళ్ళు పడక గుంటూరు వచ్చానండి చూపించుకోవటానికి. లింగపాలెం పేటలు మాది చూపించుకోవచ్చుకోండి, వచ్చే నెలలో ఇస్తాం, 2 కలిపి అన్నారు. పింఛన్ పైనే ఆధారపడి జీవిస్తోన్న ఈ పెద్దాయనకు కూటమి ప్రభుత్వం నెలకు 4000 రూపాయలు ఇస్తోందన్న ఆనందం ఎక్కువ కాలం లేకుండా పోతోంది. వేలిముద్రలు ఐరిస్ పనిచేయకపోవడంతో ఈయనకు పింఛన్ నిలిపివేశారు. గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు వేలిముద్రలు పడటం లేదు. ఐరిస్ కూడా పనిచేయడం లేదు. ఆధార్ కేంద్రానికి వెళ్లి వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలని సిబ్బంది సూచించారు. దీంతో వారందరూ ఆటోలు బాడుగలకు మాట్లాడుకుని మరీ ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గుంటూరు శివారు గోరంట్లకు చెందిన తిరుపతయ్య వయస్సు 74 ఏళ్లు. కొంతకాలం కిందట పక్షవాతం రావడంతో కాలు చెయ్యి సరిగ్గా పనిచేయడం లేదు. వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో 2 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది. దీంతో ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా పని జరక్కపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వేలిముద్రలు పడలేదని కళ్ళు కూడా పడలేదన్న, 2 చేతులు పుట్టొద్దించున్నమాట. ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి పింఛన్ రాలేదు? 2 నెలలండి. ఇంకే వస్తుంది అన్నాడు, ఆటో మీద వచ్చి దిగాయ. పల్నాడు జిల్లా విప్పర్లకు చెందిన 72 ఏళ్ల మొగిలి అంజయ్య గుంటూరు శివారు ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్నారు. మంచానికే పరిమితమైన అంజయ్యకు వేలిముద్రలు ఐరిస్ పడటం లేదని అధికారులు పింఛన్ నిలిపివేశారు. ఆధార్ అప్డేట్ కోసం ఆటోను బాడుగకు మాట్లాడుకుని గుంటూరులోని బ్యాంకులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడా సరైన సేవలు అందుబాటులో లేకపోవడంతో జీవిత చరమాంకంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయ్యా పింఛన్ రావట్లేదండి, కళ్ళు పడట్లేదు, ఏళ్ళు పడట్లేదు సారు. పింఛన్ అంటే కళ్ళు చేతులు పడితే వస్తాయమ్మా, మేము చేసేది ఏమి లేదు అని అంటున్నారు. ఇంకా మళ్ళీ తీపించుకొచ్చుకోండి. ఆధార్ కంటే 50 సంవత్సరాలు దాటితే పడవని అని చెబుతున్నాడు సారు. ఇంకోసారి ఈ సేవ ఉందమ్మా, ఆటగా పోండి అని చెబుతున్నాడు. ఆధార్ ఏమి లేదు, ఇంక పింఛన్ పెట్టి బతకటం ముసలివాళ్ళని పెట్టుకొని నెల వస్తే ఇంకా పింఛన్ పెట్టుకొని తింటున్నామో తినట్లేదో అది రోజుకు 100 రూపాయలు వాడుకోవటం. ఇంకా తినటానికి కూడా ఇంకా ఇది ఈ సేవ కాడికి పోతే కాళ్ళు చేతులు ఎన్ని చూస్తారు, కళ్ళు చూస్తారు అని చెప్పారు. ఎక్కడ తీయట్లా, అరండాలపేట బాడీపేట అన్నారు. తిరిగి వచ్చాం. గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందిస్తున్నామని గత ప్రభుత్వంలో హడావిడి చేసిన వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సచివాలయాల్లోని ఆధార్ కేంద్రాలు పనిచేయకపోవడంతో వృద్ధులు పట్టణాలు నగరాల్లోని ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అధికారిక ఆధార్ కేంద్రాల్లోనూ సరైన సేవలు దక్కకపోవడంతో బాధితులకు దిక్కుతోచడం లేదు. ఇది అంటే ఐఎస్కే సెంటర్ ఆధార్ రిలేటెడ్ అన్ని సర్వీసులు ఇక్కడ చేయడం జరిగింది. గత నెల నుంచి సర్వీస్ యాక్టివ్గా లేదు మా దగ్గర. ఎందుకంటే అంటే 2 ఆపరేటర్స్, మాకు ఒక ఆపరేటర్ వచ్చేసి సస్పెండ్ అయ్యారు. సో రిక్రూట్ అనేది స్టార్ట్ అయింది. ఇంకో పర్సన్కి యాక్సిడెంట్ అయింది, అతను కూడా అవైలబుల్ లేరు. సో రిక్రూట్మెంట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆఫర్ లెటర్ అనేది 1 వీక్లో వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత అన్ని సర్వీస్ అవైలబుల్ ఉంటాయి. డెమోగ్రఫిక్, మొబైల్ నెంబర్ అప్డేట్, న్యూ అప్డేట్, ఎన్రోల్మెంట్స్ అన్ని ఆల్ టుగెదర్ మ్యాక్సిమం 1 వీక్లో ఫైనలైజ్ అయిపోతే తర్వాత అందరికీ చేయగలం. మనకు 14th లైన్లో ఉందండి ఒకటి, అక్కడ వెళ్ళగలరు. బట్ ఇది ఏంటంటే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ నామ్స్తో వెళ్తాం. బయట అంటే ఏంటంటే ఎక్కువ ప్రైజెస్ అనేది తీసుకుంటున్నారు, అది చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యల కారణంగా తమకు రావాల్సిన పింఛన్ నిలిచిపోకుండా చూడాలని వృద్ధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.